యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ దీక్షను మంగళవారం విరమించారు. రిపోర్ట్. బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష 4వ రోజున తీవ్ర ఉద్రిక్తల మధ్య ముగిసింది. 4 రోజులుగా నిరాహారంగా ఉన్న ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ, కాపు సంఘాల పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన తన దీక్షను విరమించారు. అయితే ఇది కేవలం విరామం మాత్రమేనని, బీసీల హక్కుల సాధన కోసం తన పోరాటం ఇకపై ధర్మయుద్ధంగా కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. 4వ రోజు దీక్ష కొనసాగుతున్న సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల ఆందోళన చేపట్టారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ ధర్మ దీక్షా శిబిరం వద్ద అరెస్టులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన నాయకులు ఆయన దీక్షను విరమించాలని కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించి భవిష్యత్ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే లక్ష్యంతో ఆయన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు దీక్షా శిబిరం నుంచి మాట్లాడిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడుతుంటే ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే 5 ప్రధాన డిమాండ్లతో ఈ నెల 11న నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను అని ఆయన అన్నారు. 4వ రోజు దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించకపోవడం ఈ దోపిడీ, కుటుంబ పార్టీలకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతోందని ఆయన విమర్శించారు. పాత్రికేయ మిత్రులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహనీయుని ఆశయాలు కొనసాగించడానికి, ఆయన స్ఫూర్తి కొనసాగించడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మహనీయుడు రచించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి బీసీవై పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా స్పందించకుండా గతంలో లాగే మోసం చేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత 11వ తేదీన బీసీ ధర్మదీక్ష పేరుతో 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను. దీక్ష మొదలయ్యి ఈరోజు 4వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం కోసం చేస్తున్న ఈ పోరాటానికి